ఏలేశ్వరం పట్టణంలో క్వారీపేటలో ఉన్న స్వామి దయానంద ఆశ్రమానికి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా బాగు సుజాత 4,000 రూపాయలు విలువ చేసే హాట్ బాక్స్, రాతి కింద వెంకట కృష్ణరావు బ్రదర్స్ 3,000 రూపాయలు విలువ చేసే సీలింగ్ ఫ్యాన్, గొల్లపూడి త్రిమూర్తులు విద్యార్థులకు పెన్నులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్, మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాగు రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆశ్రమానికి హాట్ బాక్స్, ఫ్యాన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా మన స్వామి దయానంద ఆశ్రమంలో మా ఆర్యవైశ్యులందరూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక హాట్ బాక్స్, ఒక ఫ్యాను, బిస్కెట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు ఆర్యవైశ్యులు మన బోర నానాజీ గారు, కొత్త సత్యనారాయణ గారు, అలాగే కిరీటి గారు, రాతికింది కృష్ణారావు గారు, గొల్లపూడి త్రిమూర్తులు గారు, నరసింహ గారు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేసి ఆర్యవైశ్యులకే కాకుండా మన రాష్ట్రానికి మన మద్రాసీల నుంచి తెలుగు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తికి ఈవేళ మనం ఇలా స్మరించుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్వామి దయానందాశ్రమానికి వచ్చి పిల్లలకందరికీ భరోసా ఇచ్చి వారందరికీ కూడా ఇక్కడ కావాల్సిన సామాగ్రి, బిస్కెట్ ప్యాకెట్లు అన్ని కూడా పంపిణీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్వామి దయానందాశ్రమం గౌరీపేటలో ఉంది. ఎవరైనా పుట్టినరోజులైనా, పెళ్లి రోజులైనా, ఏ కార్యక్రమాలైనా ఈ పిల్లల్ని మనం ఆదరించవలసిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మన సేవా కార్యక్రమాలు చేయవలసిన ఉంది. మానవ సేవే మాధవ సేవ అలా దృక్పథంతో మనందరూ కూడా సేవ చేయాలని కోరుకుంటూ ప్రెస్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమర్ రహే, అమర్ రహే. ఈరోజు పిల్లలు కష్టపడి బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి వస్తారని కోరుకుంటూ డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా శ్రీ దయానంద సరస్వతి గారి ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ చదువుకు నూరిపోగు వలె మా వంతు సహాయ సహకారం చిన్న చేశాము. ఈ చిన్న సహాయాలు చూసి మిగిలిన వాళ్ళ జన్మదిన సందర్భంగా లేదా పెళ్లి రోజు సందర్భంగా లేదా వాళ్ళ తండ్రులు పూర్వీకుల వర్ధంతి మరియు జయంతి సందర్భంగా ఈ మన సేవా సంఘానికి, మన హిందూ సమాజ పిల్లలకి అభివృద్ధి చేసి వాళ్ళకి అదో సేవగా ఆర్థిక సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జై. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఉదయం కార్యక్రమం చేయడం జరిగింది. ఆర్యవైశ్యులందరూ కూడా ఈరోజు సాయంత్రం స్వామి దయానంద సేవాశ్రమంలో ఈ కార్యక్రమం చెప్పని మనం ముందు కాబట్టి ఈ సేవాశ్రమాన్ని ఏలూరులో స్థాపించడానికి 10 సంవత్సరాల నుంచి కూడా శాశ్వతంగా అవినాభాసం ఉంది. ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి విధంగా పూట భోజనం కానీ, ఒక పూట టిఫిన్ కానీ, ఒక సంవత్సరం పుస్తకాలు కానీ జరుగుతుంది. 10 సంవత్సరం 10 ఏళ్ళ నుంచి కూడా ఇదే విధంగా సంవత్సరాలు కానీ పర్యాటన జరుగుతుంది. అదేవిధంగా నేను నా వంతు ఈ సేవా కార్యక్రమానికి స్వామి దయానంద సేవాశ్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని, తర్వాత మీరందరూ కూడా ముందుగా మన శాస్త్రగారిని అడగడం జరిగింది. మీకు కావాల్సిన ఏదో మాటలు చెప్పండి, మీకు ఇవ్వాల్సి ఇస్తాము అని చెప్పడం జరిగింది. మీరు కూడా మన శాస్త్రగారిని కోరుకునేది ఏంటంటే మన దయానంద సరస్వతి గారి శిష్యులు శైలానంద సరస్వతి గారికి వచ్చినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పడం జరిగింది మొన్న. కాబట్టి ముందు కూడా